దేవునికి స్తోత్రాలు. ప్రభు నా బిడ్డ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు ఉత్తర పద్ధతులుగా చదువుకుందాము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడితేనే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రారంభ ప్రార్థనలోను, పాటల్లో, ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. వాక్యం మీది ప్రజలు కూడా మీ వారు, మీ సేవకుడు మీరు వాడుకునే పాత్ర అభిషేకించి సామర్థ్యం గల పాత్రగా మీరు చేసి మీరు వాడుకుని మీ నామమే మహింపరచబడినట్లుగా సహాయం చేయాలని, మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని ఇమ్మని రోమీయులకు రాసిన పత్రికను ధ్యానించటానికి మీరు సహాయం చేస్తున్నారు. దైవిక జ్ఞానము మీరు అనుగ్రహించి మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి కృప చూపిస్తున్నారు. అందును బట్టి మీ సేవకుడు మీకెంతో రుణస్థుడై ఉన్నాడు. వినుచున్న మా యొక్క జీవితాలు వాక్యపు పునాది మీద కట్టుబడి మా ఇల్లు దేనికి పడిపోకుండానట్లుగా స్థిరంగా నిలబడగలగటానికి, మేము మీ వాక్యాన్ని నేర్చుకొనడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్య నేను ఉంటాను, వారి ప్రార్థనకు జవాబిస్తాను అని చెప్పిన మాట ప్రకారం మా మధ్యన మీరు ఉన్నారు. మా ప్రార్థన మీరు వింటున్నారు. ఈ ఆరాధనను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములో ఈ స్తుతులు, ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం గమనించినట్లయితే దేవుని మహాకృపను బట్టి మనం అందరం రోమీయులకు రాసిన పత్రికలోని లేఖనపు సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. మరి 1వ అధ్యాయంలో 8 నుంచి 17వ వచనంలో ఉండబడిన లేఖన భాగంలోని ఒకటి పౌలు యొక్క ప్రార్థన.
పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడని అక్కడ రాయబడింది అంటే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి సంఘము ఎలా ఉండాలి అనేది, సంఘం అంటే చర్చ్ కాదు, సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహం. కాబట్టి ఆ సంఘం కొరకు తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కొన్ని విషయాలు సంఘము ఎలా ఉండాలి, దేవుని వాక్యాలు సంఘాన్ని గురించి దేవుడు ఏం రాయించాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం దేవుని వాక్యంలోంచి. గత వారం మనం నేర్చుకున్నది ఏంటంటే సంఘము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ప్రార్థనలో ప్రమాదం ఏంటంటే ప్రభు మనకి చెప్పింది ఏంటంటే ప్రార్థన చేసేవారి అంతరంగం, నేను ప్రార్థనా పరుని కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాననే ఒక అపోహ. ప్రార్థన పరలోకం చేర్చదు, కానీ మరి ప్రార్థన మనల్ని మరి అనేక విషయాల మీద జయం పొందడానికి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మరి ప్రార్థనా జీవితం మనకి దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టే మనకు అనుగ్రహింపబడుతుంది. అయితే ప్రార్థన మనల్ని పరలోక రాజ్యం చేర్చలేదు. మనం అందరం ఖచ్చితంగా మారు మనసును కలిగి ఉండాలి అని నేర్చుకున్నాము. తర్వాత మనం సంఘం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మొదటి భాగం నేర్చుకున్నాం, సంఘం ఎట్లా ప్రార్థన చేయాలి అని. రెండవ భాగం ఏంటంటే మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, సంఘమైన మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి. మనం మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనకు కొన్ని అవసరతలు ఉంటాయి. అది శారీరక అవసరత అవ్వచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన అవసరత అవ్వచ్చు. మనలో ఉండబడిన మరి ఒక విధానం ఏంటంటే, కేవలం ప్రార్థన అంటే మన అవసరతలు, మన సమస్యలు, మన బలహీనతలు, వీటి కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అంటే ఏంటంటే మా ఆయన్ని, మా పిల్లల్ని, మా ఆవిడ్ని, మా ఇల్లుని, మా పొలాల్ని, మా గేదెల్ని, మా కోళ్ళని, ఇంకా అయితే మా కుక్కల్ని కూడా జ్ఞాపకం చేసుకోయా. ఇవే కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే శారీరక అవసరత కాదు, ఆధ్యాత్మిక అవసరత కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. దానికి లేఖన భాగాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే సంగతి ఏంటంటే అది వివేచించే వ్యక్తిని బట్టి ఉంటుంది, అంటే గమనించే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒక విషయాన్ని ఒకవైపు నుంచే చూస్తారు అందరూ. ఒకవైపు అంటే తన వైపు నుంచే చూస్తాడు. తన వైపున అంటే నేను చేసే పని మంచిది, నువ్వు చేసే పని మంచిది అనేది చెడ్డది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మరి ఒక కోణం నుంచి చూస్తే అర్థమవుతుంది. ఆ మరి ఒక కోణమే ఇతరులు చేయటం. ఇతరులు చేస్తే తప్పు అనిపిస్తుంది, కానీ నువ్వు చేస్తే తప్పు అనిపించదు. ఎందుకని? ఆ కోణాన్ని నీ వైపు నుంచి కూడా నువ్వు చూసుకుంటే అది నీ వైపు నుంచి తప్పు అనిపిస్తుంది. మనిషి వివేచించే దగ్గర, గమనించే దగ్గర తాను గనక రెండు వైపుల నుంచి చూడగలిగితే అది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ప్రార్థన కూడా అంతే. ప్రార్థన అంటే మాకు అది కావాలి, ఇది కావాలి అని అడగటమే, వీటి కొరకే ప్రార్థన చేసుకోవాలనే భావన. ఎందుకనంటే వాక్యం చదవకపోవడం. రెండోది ఏంటంటే
ఆ వాక్యములోని విషయాన్ని మరి గ్రహించలేకపోవడం ఎప్పుడైతే ఆ గమనం గ్రహింపు ఉండదో ఆ విశ్వాస యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కేవలం తను శారీరక సంబంధంగానే ప్రభు యొక్క సంఘము యొక్క సేవ యొక్క విధానాన్ని శారీరక సంబంధంగానే చూస్తాడు. అందుకనే ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, ఏమనంటే, దేవా, నేను మరి ఆశ్చర్యకరమైన నీ సంగతులు గ్రహించినట్లు, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులు నీవు తెరవజేయమని ప్రార్థన చేస్తాను. ఆత్మీయ నేత్రం వెలిగింపబడకపోతే నీకు శారీరక సంబంధమైన సంగతులే కానీ ఆత్మ సంగతులు నీకు అర్థం కావు. అర్థం కాని సంగతులు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నాయి. వాటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ఆయన మనకి వాటిని బయలుపరచబడకపోతే మనం వాటిని గ్రహించలేం. అందుకనే అంటాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎందుకని? విశ్వాసులైనప్పటికీ ఇంకా చీకట్లోనే ఉంటున్నారు అని అంటే కారణం ఏంటంటే, ఒకవేళ ఇదేమో అంటే ఇదే ఖచ్చితంగా నేను చెప్పలేను, ఇదేమో వారి ఆత్మ నడిపింపును కలిగి ఉండలేకపోవటం వల్లనేమో. కాబట్టి ఇక్కడ ఎందుకని ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఎవరి కొరకు వారు ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు మనకి ఎలియాజరు కనబడతాడు. అబ్రహాము పెద్ద సేవకుడైన దమస్కు పట్టణస్థుడైన ఎలియాజరు. మరి ఎలియాజరు అబ్రహాము చేత మాట్లాడి ప్రమాణం చేసుకుని మస్పతోనియాకు పంపించబడతాడు, ఇరాక్కు పంపించబడతాడు. చూడండి, అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తన దేశం వెళ్ళా, తన పిల్లలను పంపించలా, ఎవరిని ఎక్కడ పంపించలేదు. యాకోబు వెళ్ళాడు కానీ అది పరదేశిగా ఉండి వచ్చేసాడు. తను వెళ్ళలేదు, తన కుమారుని కూడా పంపించలే, ఇస్సాకుని. అంటే మనం విడిచిపెట్టిన వాటిని, వద్దనుకున్న వాటిని, అవి మనుషులైనా సరే, దేశమైనా సరే, బంధువులైనా సరే, దేవుని కోసం కొన్ని విషయాలను మనం విడిచిపెట్టినప్పుడు వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఒక నిబంధన ఆయన ఏమంటాడంటే, మీరు నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి వెళ్ళకూడదు. దేనికో ఒక దాని విషయంలో మనం ఏం చేయాలి? మొహమాటం నా యేసయ్యకి లేని మొహమాటం నీకెందుకు? నాకు అర్థం కాదు, నీకెందుకు? నేను ఒక మాట చెప్పనా, అది నీ బలహీనత. ఇంకొక మాట చెప్పనా, అది నీ పాపం. దాన్ని నువ్వు జయించలేవు. నువ్వు జయించగలిగిన నాడు మాత్రమే ఏమవుతామంటే ఖచ్చితంగా కుదరదు అని చెప్తావు. కుదరదు. మీరు ఎక్కడైనా గమనించారా? అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ ఎక్కడ ఎవరి దగ్గర రాజీ పడలా. కుదరదు. మనం బైబిల్ గ్రంథాన్ని, దావీదు కూడా కుదరదు. చాలామంది అనుజనులు ఇలా అంటారు, అయ్యా ఇది తీసుకోండి, ఈ స్థలం తీసుకోండి, ఈ డబ్బు తీసుకోండి. కుదరదు. ఎందుకో తెలుసా? నేను అలా చేస్తే నా దేవుని నామాన్ని నేను అవమానపరిచినట్టు. కుదరదు.
నీ స్థలం నీ ఆస్తి నాకొద్దు. అందుకే నేను ఒక సేవకుని పంపించి అక్కడ తిండి తినొద్దంటే వాడు తింటాడు. ఆయన కుదరదు. ఎప్పుడైనా సరే మనం అవతల వ్యక్తులకి మనం బెండ్ అయిపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోని వారు. మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలంటే మనం దేవుని వారం. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినో కాపాడుకుంటాం. నాకు అర్థం కాని విషయం, మన పిల్లలు మనకున్న వస్తువుల కోసం మన పిల్లల్ని మనం ఒక గ్లాస్ కోసం కొడతాం, పిల్లల్ని చంపేస్తాం. ఏది ఖరీదైంది? మనకేది ఖరీదైందంటే అవతల వాళ్ళ ఆలోచనలు ఖరీదైనవి, అవతల వాళ్ళ ఉద్దేశాలు ఖరీదైనవి, అవతల వాళ్ళ అభిప్రాయాలు ఖరీదైనవి. మనకి నీకు దేవుడు ఖరీదైన వాడైతే నువ్వేం చేస్తావో తెలుసా? రాజీ పడవు. ప్రాణం పోయినా సరే. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలులు తిండి దగ్గరే రాజీ పడలా. మనం ఎందుకు రాజీ పడి బ్రతకాలి? ఈ లోకానికి నా యేసయ్య అన్నారు, మీరు లోకానికి వేరే జీవించనంటే స్వచ్ఛంగా గుండెల మీద చేయొచ్చు. చెప్పండి, మనం రాజీ పడి బ్రతుకుతున్నాం. బ్రతకపోతే లాభం కలగదండి. నీ కాళ్ళ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. నువ్వు నిలబడితే చేస్తాడు, నువ్వు నిలబడకపోతే ఆయన ఏం చేయగలడు? ఆయన అన్నాడు, నీ శత్రువుల విషయంలో నువ్వు పక్క తీర్చుకోవద్దు, నేను చేరుస్తానన్నాడు. మనం తీర్చుకుంటుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? నువ్వే తిట్టేస్తావు, నువ్వే శపించేస్తావు, దాన ధర్మాలు చేసి నువ్వే టంకు కొట్టుకుంటావు. ఇంకా ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? భూమి మీదే నువ్వు ఫలాన్ని పొందుకున్నావు, పరలోకంలో ఫలం నీకు లేదు. కుడి చేత్తో చేసింది ఎడం చేతికి కూడా తెలియదంటే, కుడి చేత్తో చేసింది నువ్వు కుడివైపు వాళ్ళందరికీ చెప్పేస్తే నువ్వు భూమి మీదే నీకు రావాల్సిన ఫలాన్ని పొందుకుంటే పరలోకం వెళ్ళేసరికి అంత ఖాళీ. ఇదేంటి నేను బోళ్ళని తెచ్చానుగా వాళ్ళకే, ఏది అందరికీ చెప్పుకుని అందరి చేత మెప్పు పొందుకున్న నీకు పరలోకంలో ఏముంటుంది మెప్పు? ఎలియాజరు అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళి తనేం చేశాడంటే, ఆ సమయంలో మరి ఆ ఊరు వెళ్ళిన తర్వాత తనేం చేశాడంటే దేవుని దగ్గర నా యజమానుడు ఆయన అబ్రహాము దేవుడా అని ప్రార్థన చేశాడు. దేవునికి తన అవసరత ఏంటంటే తన యజమాని కుమారుడికి భార్య కావాలి. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. అతను ఏమన్నాడో జరిగింది. ఇందాక జ్ఞాపకం చేసి, నువ్వు అనుకుంటావు ఇలా నాకు లాభం కలగాలి కాబట్టి నేను వారి మాట వినాలి, వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి, అలా అనుకుంటున్నా ఒకటి అలాగే జరుగుద్ది. నేను దేవుని వాక్యానుసారంగా చేస్తాననుకున్నప్పుడు దేవుడు నీకు చేయవలసిన దాన్ని నీవు వాక్యానుసారంగా అనుకూలంగానే చేస్తాడు. ఇప్పుడు నువ్వు అనుకూలంగా చేయలేదు కాబట్టి నీకు అననుకూలంగానే, అంటే దేవునికి విరోధంగానే నువ్వు జీవించాలని, జీవించకపోతే నా జీవితం గడవదని, నా అవసరం తీరదని అనుకున్నావు కాబట్టి అందుకనే అన్నాడు, నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుద్ది. నమ్ముట నీ వల్లమైతే నమ్మువానికి సమస్తము. దేవుడు నాకు సహాయం చేస్తాడు నిలబడితే దేవుడు సహాయం చేస్తాడు. కాదు నాకు మనుషులే సహాయం చేయాలి, నేను ఇలా చేస్తేనే నాకు లాభం కలుగుద్ది అంటే అలాగే కలుగుద్ది. కారణం ఏంటంటే నువ్వు అలా నమ్మావు కాబట్టి. ఇక్కడ నమ్మకంలో వ్యత్యాసం ఏంటంటే సత్యానుసారంగా అసత్యానుసారంగా, విశ్వాసకరంగా అవిశ్వాసకరంగా. నమ్మకాన్ని బట్టి కార్యం జరగటానికి కారణం ఏంటి? నీ నమ్మకం వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా వాక్యానుసారంగానే. నీ నమ్మకం వాక్యానుసారంగా లేకపోతే నువ్వు అదే నమ్మే ఒకటి అదే నీకు దొరుకుతుంది. కారణం ఏంటంటే నీ యొక్క విశ్వాసం అది. కాబట్టి ఎందుకని ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే ఎలియాజరు ఏదైతే నమ్మి ప్రార్థన చేశాడో అదే జరిగింది. ఒకవేళ ఇంకొక రకంగా నమ్మి ప్రార్థన చేస్తే అట్లాగే జరిగేది. ఎందుకంటే నమ్మకం అది, నీ నమ్మకాన్ని బట్టే. లేదండి నాకు ఈ పని జరగాలంటే నేను ఇట్లా కుదరదండి అంతే, దానికి ఇవ్వడం చేసేది.
నాకు టెలిఫోన్ కావాలి, నేను లంచం ఇవ్వనన్నాను, ఆ టెలిఫోన్ కావాలి, ఆ కనెక్షన్ కావాలి, డబ్బులు ఇవ్వాలన్నాడు. నేను ఇవ్వటం కుదరదన్నా, నేను ఇవ్వను డబ్బులు, నేను ఇవ్వను. దేవుడు అట్లాగే మార్గం తెరిచాడు, పరిస్థితులు అట్లా కల్పించుకొచ్చాడు. ఈ పేటలో ఉన్న జయప్రకాష్ గారి ఆ లైన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఏదో పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయనకి నేను, సార్ కొంచెం అక్కడ ఏదో పని చేస్తే చేతులు కడుక్కోండి రండి అన్న. కడుక్కోండి, మీరు ఎవరో, నేను పాస్టర్ గారిని, మీరేం చేస్తారు? సార్ నాకు ఇట్లా కనెక్షన్ కావాలి, డబ్బులు అడుగుతున్నాను, నేను లంచం ఇవ్వనండి అన్న. నేను చెప్తాలే సార్ అన్నాడు. నేను అలా నమ్మాను కాబట్టి అలా జరిగింది. ఒకవేళ లంచమే ఇస్తాను, నాకు పని జరిగితే చాలనుకున్నాం అనుకోండి, అలాగే జరుగుద్ది. ఎలియాజరు ఏది నమ్మాడు అదే జరిగింది. మన నమ్మకం ఏదై ఉండాలంటే, అందుకనే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీ విశ్వాసంలో మీరు భ్రష్టులైపోయారేమో చూసుకోండి అంటాడు. మీ విశ్వాసం సరైందో కాదో లేదో చూసుకోండి. మీరు విశ్వాసం కలిగిన వారు అయినారో లేదో చూసుకోండి. నీ విశ్వాసము వాక్యానుసారమైన దేవునికి, లోకం సంబంధించిన విశ్వాసం అయితే ఎలా? ఆలోచించాలి మనం. అందుకే అంటాడు ఒక మాట, నీ కన్ను చెడిందైతే నీ హృదయం అంతా, నీ దేహం అంతా చీకటిమయ. భలే విచిత్రంగా ఉంటాయి దేవుని మాటలు. అసలు విషయం అంతా అంతే. ఈ హృదయాన్ని బట్టే జీవితం ఉంటుంది. నీ హృదయాన్ని బట్టే నీ జీవితము సత్యములోకి అసత్యంలోకి నడుచుకుంటూ ఉంటుంది. ఆ ఫీలింగ్ అంటారు దాన్ని, ఆలోచన. అది మోసకరమైందా, సత్యారసరమైందా, అది నువ్వు ఆలోచించే ఆలోచన బట్టి ఉంటుంది. నేను ఎండలో తిరిగేటప్పుడు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటాను. ఎంత ఎండ ఉన్నా నాకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను చూస్తున్న చూపును బట్టి, అక్కడ నాకు కూలింగ్ గ్లాస్ ఉంది కదా, నాకేమనిపిస్తుంది? ఏమ్మా చూసావుగా మధ్యాహ్నం, ఏమనిపిస్తుంది? చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను ఎంత ఎండలో తిరిగినా నా ఫీలింగ్ ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది? చల్లగానే ఉంది. చూసావా? అదే సంగతి. ఈ విశ్వాసంలో వాక్యం గనక ఉండగలిగితే, ఈ విశ్వాసంలో నిరీక్షణ ఉండగలిగితే, ఈ విశ్వాసంలో ప్రేమ ఉండగలిగితే, యేసు ఉండగలిగితే ఏమవుతుందంటే జీవితం అంతా అట్లా కొనసాగుద్ది. ఈ విశ్వాసంలో నిరీక్షణ లేదు, అవిశ్వాసం ఉంది, ప్రేమ లేదు, లోకం ఉంది, జీవితం అంతా అట్లాగే ఉంటుంది. అందుకే అంటాడు, అందరూ చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు. కానీ ఎవరైతే దేవుడికి భయపడతాడో, దేవుడికి భయపడిన వాడు చచ్చిపోయాడు. లాజరు భయపడని ధనవంతుడు చచ్చిపోయాడు. అందరికీ ఒకటే చావు, అందరూ ఒకటే చచ్చిపోతారు. కానీ హృదయాన్ని బట్టి జీవితం ఉంటుంది. ఎలియాజరు తాను ఏ రకంగా దేవుని దగ్గర తన అవసరత కోసం ప్రార్థన చేశాడో ఆ రకంగానే దేవుడు సహాయం చేశాడు. మన అవసరతల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన అవసరతల కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండోది, మనకు ఇంకొకటి అవసరత ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం గమనించినట్లయితే సిలువలో దొంగ ప్రార్థన చేస్తాడు. సిలువలో దొంగ ఏమని ప్రార్థన చేస్తాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఇప్పుడు తను ఏమని, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన యొక్క ఆత్మ విషయమైన జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం మన శారీర అవసరతల కొరకు ప్రార్థన చేయాలి ఒకటి, మన ఆత్మీయ జీవితం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నామో అది దేవుని దగ్గర మాట్లాడాలి.
కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. డైరీ రాసే అలవాట్లో దానిలో కూడా డైరీ రాసేటప్పుడు కూడా తప్పు రాశాడు అనుకోండి. అంటే వారు తన డైరీ అంటే ఏంటంటే తను ఏం చేశాడో ఏం మాట్లాడాడో అన్నీ రాస్తారు డైరీ రాసేవాళ్ళు. ఇదివరకు డైరీ రాసుకునేవాళ్ళు ఆ రోజంతా వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు డైరీ రాసేటప్పుడు కూడా తను ఒకవేళ తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పును వదిలిపెట్టి రాశాడు అనుకోండి. డైరీ అంటే ఏంటంటే అతని యొక్క జీవితం, అతని ఆ జీవితంలో ఏం జరిగిందో అతను రాసుకుంటాడు. తన ఆత్మకథను వచ్చిపోని అక్కడ కూడా తప్పు రాస్తే, దేవుని దగ్గర కూడా నువ్వు ఎవరు వచ్చి సరిగ్గా చెప్పుకోకపోతే, అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని ఏమంటాడంటే తన ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించిన వాడు ధన్యుడు. బైబిల్లో ఏమని రాస్తుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు అనుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే తన ఆత్మలో ఆధ్యాత్మిక జీవితంలో తను దరిద్రుడని ఈ ప్రపంచంలో ఎరిగిన వారు ధన్యులు. అందుకని అంటాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. అంటే ఒక వ్యక్తి తను ఎలాంటివాడో తనకు తెలియకపోతే అతనంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. తను ఎలాంటివాడు, నీ ఆరోగ్యం ఎలాంటిదో నీకు తెలుసుకోవాలి. నీ ఆర్థిక స్థితిని బట్టి నీ కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలి. నీకు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అనుకోండి, తెలియకపోతే నువ్వు అప్పులు పాలై చాలామంది ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. గమనించారా? నీ ఆరోగ్య స్థితిని బట్టి నువ్వు ఆహారం తీసుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో, ఎక్కడ పాపం చేశావో, అసలు నీ పాపం ఏంటో నీకు తెలియకపోతే ఎక్కడికి వెళ్తావంటే నిత్య నరకానికి. ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి తను ఎవరో తాను తెలుసుకోగలిగాడు ఒక దొంగ. మరి మనం అసలు నువ్వెవరో నీకు తెలుసా? నువ్వు పాపివని నీకు తెలుస్తుందా? నువ్వు ప్రభు రక్తం చేత కడగబడిన నీతిమంతుడివే, కానీ నీ పొరపాట్లు, నీ పాపములు నీకు తెలుసా? ఆలోచించు ఒకసారి. నీ ఆధ్యాత్మిక దరిద్రం గురించి కూడా నువ్వు ప్రార్థన, అయ్యా నేను ఫలానా విషయంలో బలహీనుడిని, ఫలానా విషయంలో. నేను ఒక అన్న సంభాషణ చేసుకుంటున్నా. అన్న నాతో మాట్లాడుతూ ఒక విషయం మాట్లాడుతూ నేను సేవకుని కదా, నాకే ఇలా ఉంటే అసలు విశ్వాసాల పరిస్థితి ఏంటి అన్నాడు. అన్న భలే మాట్లాడతారు మీరు, అసలు విశ్వాసాలకి పాపం అంటే ఏంటో కూడా తెలియదు అన్న వాళ్ళకి. నేను మాట్లాడింది అసలు వాళ్ళు పాపం చేస్తున్నారన్న స్పృహ ఉండదన్నా. మీరు పాపం చేస్తున్నానని భయపడుతూ, అయ్యో నాకు మారు మనసు ఉందా, అసలు నేను మారు మనసు పొందానా అని మీరు భయపడుతున్నారు. ఆ స్పృహ విశ్వాసంలో ఉండదన్నా, మీకు తెలీదు. వాళ్ళని పట్టించుకోనప్పుడు బాధ భయం ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది అంటారు నేను అబద్ధం ఆడానని నేను ఎంత ఏడుస్తాను. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. నువ్వు నిజంగా ఏడుస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయవు. నీ ఏడుపు తాత్కాలికమైంది, అది దైవ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మను కలిగించిన పశ్చాత్తాపం కాదు అది. ఒకవేళ దేవుడు కలిగించే పశ్చాత్తాపం అయితే ఆ రోజే నువ్వు మారు మనసు పొందుతావు. ఇక ఎప్పటికీ నువ్వు ప్రాణం పోయినా అబద్ధం ఆడవు. తప్పు చేసిన ప్రతిసారి బాధపడుతున్నావంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు మామూలుగా దుఃఖపడుతున్నావు, కానీ దేవుని ఆత్మ కలిగించే దుఃఖం అయితే మరొకసారి ఆ తప్పు ఎందుకు చేస్తావు? ఆలోచించాలి. మన శారీరక విషయాల కొరకే ప్రార్థన చేసేవారంగా కాదు
ఇవే ప్రాముఖ్యమే కాదు, మనకు ఒక ఆత్మీయ జీవితం ఉన్నది. ఈ ఆత్మ జీవితం మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ యొక్క ఆత్మకి అనంతమైన జీవితం ఉంది. దీని గురించి పట్టించుకోకపోతే ఎలా? కాబట్టి వీటి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాము. మన ధ్యాన భాగం అదే. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన్ని బతిమలాడుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ యొక్క లేఖన భాగంలో 8వ నుంచి 17వ వచనం వరకు ఉండబడిన భాగంలో మనం చూస్తే పౌలు సంఘం కొరకు ప్రార్థన చేశాడని నేర్చుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఆ విషయం మీదే మనం ధ్యానం చేసేది. పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సంఘము పౌలు కొరకు ప్రార్థన చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సేవకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు, సంఘము సంఘం కొరకు సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి. మరి మీ అందరూ ప్రార్థన చేస్తున్నారా? సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు. అందరి పేర్లు నీకు తెలుసా? తెలియదండి. మనం వచ్చేది ఎప్పుడుకో, అందరికంటే లేటుగా వచ్చి అందరికంటే ముందు వెళ్ళిపోతాం. ఇంకెవరు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఉన్న అవసరతలు ఏంటి ఎట్లా తెలుస్తుంది నీకు? ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అంటే సంఘం అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నీ కొరకే కాదు, నీ ఆత్మీయమైన జీవితం కొరకు ప్రార్థన చేయటమే కాదు, నీవు సంఘం కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. సంఘం కోసం సమయాన్ని నువ్వు వెచ్చించవలసిన వాడివి. సంఘములో సమయాన్ని వెచ్చించి నీవు మరొకరి కోసం ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా లేనట్లయితే నువ్వు క్రీస్తు శరీరములో దేవుని కొరకు ఉపయోగపడని పనికిరాని తీగివి. ద్రాక్ష చెట్లు కూడా పనికిరాని తీగలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. సంఘములో కూడా దేవుని కొరకు ఉపయోగపడని పాత్రలు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు. ఉపయోగపడరు దేవుని కోసం. ఉపయోగపడకపోతే, మనకి ఏ వస్తువైనా ఉపయోగపడకపోతే ఏం చేస్తాం? మనం ఉల్లిపాయలకి వేసేస్తాం. మరి మనం ఆలోచించాలి ప్రియులారా. తర్వాత మనం గమనించినట్లయితే, మనం తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మనము కాపరుల కొరకు, బోధకుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని బట్టి పౌలు ఈ సంఘంతో ఏమని ప్రార్థన చెప్తున్నాడంటే, నా కొరకు మరి నేను ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి, నాకు కావలసిన, నేను చక్కగా ఎవరితో ఎట్లా మాట్లాడితే
సువార్త ఫలిస్తుందో నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం అవసరం. దానికి సమయాన్ని వెచ్చించి ఏం చేయవలసిందంటే ప్రార్థన కుడికి రావాల్సింది. ప్రార్థన జరిగేటప్పుడు రావాలి, వినాలి, వాక్యం వినాలి, సంఘ అవసరతలు, బిడ్డల యొక్క అవసరతలు తెలుసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు కాపర్ల కొరకు, కాపర్లు వాక్యం చక్కగా, సువార్త చక్కగా సాగునట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యం మనకు ఆదివారం పూట, అలాగే గురువారం పూట బైబిల్ స్టడీ, శనివారం పూట దేవుడు మనకిచ్చిన ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని చక్కగా బోధించినట్లుగా సంఘ పరిచర్య, సువార్త పరిచర్య చక్కగా జరిగినట్లుగా సేవకుల్ని దేవుడు వాడుకోవాలని, సువార్తికుల్ని దేవుడు చక్కగా వాడుకొని అనేక మంది రక్షింపబడాలని మనం ప్రార్థన చేయవలసిన వారమే. మన ప్రార్థనలో ఆ విషయంలో కూడా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి రోగుల కొరకు ప్రార్థన చేయవలసిన వారాయన. ఏమండి, మనం మన కొరకు ప్రార్థన చేసుకుంటే టైం చాలదన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ చేస్తాం అని అంటే, అప్పుడు ఎవరు అంటే నువ్వు ప్రార్థనా జీవితములో, భక్తి జీవితములో నువ్వు సంపూర్ణుడు కాదు. అది అర్థం. నీ ప్రార్థన ఎంతసేపు అని అంటే 10 నిమిషాలు అని చెప్తున్నావా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సంపూర్ణత భక్తి లేని వ్యక్తివి. నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలిగితే నీ హృదయం అంత విశాలమైంది. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 1-3 వచనాల్లో ఉండబడిన భాగంలో ఏమంటాడు? మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు అంటే ఇప్పుడు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? ఏం మనిషి? మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు తెలుసా నీకు? తెలీదు. పోనీ మా ఇంట్లో ఎంతమంది ఉంటామో తెలుసా నీకు? మనుషులందరి కొరకు అన్నాడు. మనుషులందరి కొరకు. మన పేటలో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసుగా, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరి కొరకు మనము సంపూర్ణ భక్తియు మాన్యత, నెమ్మదిగా సుఖంగాను. కాబట్టి మనము వీరందరి విషయమై ప్రార్థన చెయ్యాలని వాక్యం చెప్తుంది. కొంతమందిని అడుగుతాం, యవనస్తులను అడిగితే ఏం చెప్తారు అంటే 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం, కుటుంబ ప్రార్థన కూడా కలిపి ఒక అరగంట, అది ఒక 10 నిమిషాలు, ఇది ఒక 10 నిమిషాలు. ఎంత బాధేస్తూ ఉంటుందో. 10 నిమిషాలు దేవునితో గడిపేవారు దేవునితో ఎల్లకాలం ఉండగలుగుతారంటారా?
అనుమానం. అది నిజమని నేను చెప్పట్లా, ఏమో నాకు తెలీదు. 10 నిమిషాల ప్రార్థన. భలే దుఃఖం వేస్తూ ఉంటుంది. ఎనభై 82 సంవత్సరాలు ఒక ఆయనకి, ఇప్పటికీ బతికే ఉన్నాడు. మాస్టర్గా ఉద్యోగం చేశాడు ఆయన. ఆయన భార్య చనిపోయి ఒక 20 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరంలో చనిపోయింది ఆయన భార్య. నాగాలంక ప్రాంతంలో స్కూల్ టీచర్ అమ్మగారుగా ఎప్పుడో ఆ 74 తుఫాన్ తర్వాత వాళ్ళకు ఉద్యోగం వస్తే ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చి పనిచేశారు, భార్యాభర్తలు ఇద్దరు. భలే చక్కగా వింటున్నారే, హాయిగా ఉన్నట్టుంది వాక్యం కంటే. ఆమె చనిపోయింది 2000 సంవత్సరంలో. 22 సంవత్సరాలు నేను చనిపోయి. 82 సంవత్సరాలు ఆయనకి. ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర ఉన్న స్టేట్ బ్యాంకులో మేనేజర్ గారు వాళ్ళ అబ్బాయి, ఒక కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వాళ్ళకి బ్యాంకు ఉద్యోగాలే. 4 బ్యాంకు ఉద్యోగాలు, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, విజయవాడలోనే. ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఈయనకి భార్యకి తనకి కలిపి ఫంక్షన్ ఇద్దరికి ఆయనకే వస్తుంది. తెల్లవారుజాము 4:30కి లేస్తాడంట. లేచి అక్కడ ఆయన వాక్యాలు రాసుకున్నాడు ఒక పేపర్ మీద, ఇంత పేపర్ మీద. పిల్లల కొరకు ప్రార్థన చేయాల్సినప్పుడు వాక్యం ఏముంది, స్త్రీల కొరకు, కుటుంబాల కొరకు, పాపం కొరకు, ఆత్మీయత కొరకు, అవసరాల కొరకు, రాజులకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. ఈ వాక్యాన్ని ఎత్తి 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం ఎత్తి, అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నావు కదా, అయ్యా మా పేటలో ఉన్న మనుషులందరినీ, అయ్యా మా నాగాలంక మండలం ఉన్న మనుషులందరినీ, మా అవునిగడ్డ కృష్ణా జిల్లాలో ఉన్న మనుషులందరినీ. 4:30కి మొదలెడితే ఒక 6 అయిపోద్దంట, ఒక గంటన్నర. మళ్ళీ ఉదయం 9ంటికి ప్రార్థన చేస్తాడంట, మధ్యాహ్నం 12ంటికి చేస్తాడంట, మధ్యాహ్నం 3ంటికి ప్రార్థన చేస్తాడంట, సాయంత్రం 6ంటికి ప్రార్థన చేస్తాడంట. ఎనభై 82 సంవత్సరాలు. బైబిల్లో ఒక ఆవిడ ఉంది, అన్న అనే విధవరాలు. 84 సంవత్సరాల వయసు కలిగి విధవరాలయుండి దేవాలయమును విడువక ప్రార్థన చేయొచ్చు. మనం అలాంటి మనుషులు ఉన్నారు. ఈ పెద్ద వయసు అయినప్పటికీ వాళ్ళు ఎవరంటే ఆత్మీయత కలిగిన వాళ్ళు. అరగంట ప్రార్థన చేస్తే మనకి ఎంత అబ్బురమో, అర్ధగంట ప్రార్థనకి. 10 నిమిషాల ప్రార్థనకి అబ్బురం అయినప్పుడు అర్ధగంట ప్రార్థనకి అబ్బురమే కదా. మేము ఎంతసేపు ప్రార్థన 10 నిమిషాలండి, అది పెద్ద అబ్బురం వాళ్ళకి. ఈ దినపు విశ్వాసులకి, విశ్వాస పిల్లలకి 10 నిమిషాల ప్రార్థన అంటే అబ్బురం. అర్ధగంట ప్రార్థన అంటే అది పెద్ద అపురూపం. ఎలా ఉంది మనిషి ఆత్మీయ పరిస్థితి అంటే, ఎంత గంటల తరబడైనా తను టీవీ చూడగలుగుతాడు, ఫోన్ చూడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, కానీ ప్రార్థన చేయలేడు. శరీరాన్ని జయించలేని పరిస్థితి.
రాత్రి 1 గంటకి మెలకువ వచ్చింది. ఎందుకో కడుపులో బాధ ఉంది. ఇంత చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోయిన పరిస్థితి ఇప్పుడు నాది. గుండెల్లో, హృదయంలో దేనికో బాధగా ఉంది, మొత్తానికి డిస్టర్బ్గా ఉంది. పడుకుంటమే కష్టంగా పడుకున్నా వెంటనే అర్ధరాత్రి 1 గంటకి మెలకువ వచ్చింది. అందరూ పడుకున్నారు. సరే నిద్రపోదామని నిద్ర రావట్లేదు. ఈ బైబిల్ తీసుకుని వాక్యం చదువుకుని వాక్యం చూసుకుని అట్లా 2:30 వరకు మెలకుగానే. కాసేపు నీళ్లు పట్టాం. వాక్యం చదివి 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 బలవంతంగా, ఎందుకంటే తెల్లారి మళ్ళీ నాకు ఇబ్బంది కలుగుద్దనే పరిస్థితితో బలవంతంగా 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 పడుకుంటే ఎప్పుడుకో ఒక అర్ధగంటకి నిద్ర పట్టింది. ఆలోచించారు ప్రియులారా, మన ఆత్మీయ పరిస్థితి, మన ముందు ఉండబడిన విశ్వాసరేఖ జీవితాన్ని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా యేసు విశ్వాసమునకు కర్తయు కొనసాగించుడైన యేసు వైపు చూచుచూ మనతో ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఆలోచించాలి. భక్తుల యొక్క జీవితాలు, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటాడు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటాడు. కీర్తన గ్రంథం 122వ కీర్తనలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అది దేవుని పట్టణం, దాని కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. వాక్యం తెలిసిన వాడు ఏం చేస్తాడో తెలుసా? యెరూషలేము కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు. ఇక్కడ కూడిన వారు యెరూషలేము కొరకు ప్రార్థన చేయట్లేదా? తప్పు కాదు, నీకు వాక్యం తెలియదు. యెరూషలేమును దీవించండి అని చెప్పట్లేదా నువ్వు? నీ వ్యక్తిగత ప్రార్థనలో బహిరంగంగా చెప్పక్కర్లా. చెప్పట్లేదా? వాక్యం తెలీదు అంటే వాక్యం చదవని వ్యక్తి నువ్వు. ఏమన్నాడు? యెరూషలేమా నిన్ను ప్రేమించేవాడు వర్ధిల్లుతాడు అన్నప్పుడు దానిని ప్రేమించి దాన్ని బాగుగా ఉండాలని కోరుకుంటే నువ్వు బాగుంటావు. చివరిగా శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. నేను బాధ పెడతారే మాటల చేత, చేష్టల చేత, నీకు నష్టాన్ని కలిగిస్తారే, ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? లోకాసువార్తలు అంటాడు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండినట్లు మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని దీవించండి. చేస్తున్నావా? ఎందుకని తెలియదంటే తెలుసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చదవాలి, 2 వినాలి. ఈ 2 మనం చేయట్లా. మనకి ఓపిక లేదు, చదివేంత ఓపిక తీరిక లేదు, వినేంత ఓపిక. కానీ వాక్యం ఏం చెప్తుంది? మాట్లాడటకు నిదానించి వినుటకు వేగిరపడాలి. ఈ రోజున మనకి వినడానికి మనస్సు లేదు, చదవటానికి మనస్సు లేదు. లోకం గురించి చదవటానికి వినడానికి మనసు లేకపోతే పర్లేదు, కానీ వాక్యాన్ని చదవటానికి, వాక్యాన్ని వినడానికి మనసు లేకపోతే ఎలా? కాబట్టి దేవుని పిల్లలమైన మనం, సంఘమైన మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో తెలుసుకున్న మనం, వీటి అన్నిటిని బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తే మనము దేవుని యొక్క అవయవములో దేవునికి ఇష్టమైన పాత్రగా, మనం భక్తిలో సంపూర్ణత కలిగిన వారిగా, మనము విలువైన దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట ఉండగలుగుతాం. మరి దేవుని వాక్య ప్రకారం మనం ఎలా ప్రార్థన చేయాలో ఆ వాక్యం నుంచి తెలుసుకున్న మనం అలాగా మరి సంఘమైన మనం అలా ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుడి కృప మనందరికీ
అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానించటానికి ఈ దీనదాసుడికి మీరు ఇస్తున్న లేఖనపు సత్యాన్ని బట్టి వివరించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మొదటిగా నాకును మీ పిల్లలకు కావాల్సిన వర్తమానాన్ని మీరు ఇస్తున్నారు. సంఘమైన మేము ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని నేర్చుకుంటాం. మేము ఎలా ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. మేము మరి అలా ప్రార్థన చేస్తూ మేము మీలో శ్రేష్ఠులుగా, సంపూర్ణులుగా మేము మీ ఎదుట, మనుషుల ఎదుట నాణ్యత కలిగిన దేవుని పిల్లలుగా కొనసాగడానికి మేము ఎట్టి విషయాల్లో ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించారు. విన్న మేము దీని ప్రకారం అనుసరిస్తూ మంచి ప్రార్థనా పరులుగా, వాక్యానుసారంగా వ్రాయబడిన విషయాల్లో ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరులుగా మేము ఉండగలగటానికి సహాయం చేయండి. విన్న వాక్య ప్రకారం మేము అలా చేస్తూ మీకు సంతోషకరంగా, అనేకులకి దీవెనకరంగా ఉండడానికి నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని, మేము చాలా విషయాల్లో, ముఖ్యంగా ప్రార్థన విషయంలో మేము చాలా నిర్లక్ష్యపు ధోరణిని కలిగి ఉంటున్నాం. ఆసక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నాం. శ్రద్ధ లేని వారిగా ఉంటున్నాం. విసుగు కలిగిన వారిగా ఉంటున్నాం. మరి ఒకసారి మేము ప్రార్థించవలసిన విషయాలలో మేము ఎలా ఉన్నామో, ఏం చేయాలో తెలుసుకుని మేము అలాగా కొనసాగటానికి మీరు మాకు సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థనలు, ఈ స్తుతులు, ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.